కంటే వాళ్ళు నెత్తిని కొట్టకుండా లేచి రావడం నుంచి ఈ ఉప్పంతా వచ్చినట్టు కనపడుతుంది. మధురవాణి కంటే మధురవాణికి ఇవ్వడం తప్ప అండి? తప్పు కాదా? నువ్వు ఇచ్చావని మరి ఒప్పుకుందా? దగ్గరికే కంటే తెస్తావా అని రామపంతులు చీకి పెట్టి దాని బాధపడలేక రామపంతులు కూలీ కేసుని ఎత్తి పెట్టాడు. ఆ ముసలాడికి శిక్ష అయిపోయిందంటే బ్రహ్మహత్య నా మెడకు చుట్టుకుంటుంది. నువ్వంటూ ఆ కంట వాళ్ళ ఇంట వదిలేసి వస్తే ఈ సిక్కు లేకపోవదు కదా. వెనుగమ్ముండా శోభ గదలేస్తుంటే కంటే గింటే ఎవడి చేపం వస్తుందండి? చేయి కరిచి బిట్టె తీసి మొహరంకించుకొని చెంగును గోడగించాను. 1800 మీరు పట్టిరాగా నాకు పెళ్లిలో పెట్టిన కంటే నేను తెచ్చాననా నన్ను తప్పు పడుతున్నారు. ఆ కంటైనా దక్కిందా? చూస్తూనే మధురవాణి లాక్కుంది. నేను హాస్యగానే గాని ఈ కూనీ గడబడితో నా హాస్యం అంతా అణిగిపోయింది కనుక ఇక హాస్యం బాగా. నేను తెచ్చుకున్న రూపాయలు ఎప్పటికైనా లుబ్ధావదానికి పంపించడానికే తలచాను, కానీ అపహరిస్తామనుకోలేదు. మధురవానికి ఎలాగైనా లైలేసి ఆ కంటె ఎరువు పుచ్చుకుని ఆ కంటె రూపాయలు లుబ్ధావదానికి బందీ చేసి పంపించేస్తే కూని నిజం కాదని పోల్చుకుంటాను. నాకు ఈ బ్రహ్మహత్య తప్పదు. నీ నేస్తరు సౌజన్యారావు పంతులు గారితో నిజం చెప్పేరాదండి? వెర్రి కుదిరింది లోపలికి బుర్రకు దుట్టుకోమన్నాడు. వెనకటికి ఎవరో పోలీసు తల్లి కూరగాయలు పుచ్చుకుంటే చులమానా వేశారు. అలాంటి వాడు సౌజన్యారావు పంతులు. ఆయనకు ఉన్న మాట మనం చెప్పామంటే ఆయన నిజం కోర్టులో చెప్పేస్తాడు. ఆ పైని లుబ్ధావధానాల పీక ఊరి మన పీకకు చుట్టుకుంటుంది. అంటున్నారేంటి? మాట పొరపాటుగా రామపంతులు ఊరికి వెళ్ళిన మాట నిజమేనా? నిజమే. నువ్వు కానీ వాడికి కష్టపడ్డావంటే పడితే మరేం లేదు. మధురవాణి కానీ ఆ కంటే ఎరువు ఇవ్వడానికి ఒప్పుకుంటే ఆంజనేయ స్వామికి 10 సేర్లు నెయ్యి దీపారాధన చేస్తాం. కడుపులోకి వెళ్ళవలసిన నెయ్యి కాల్చేయడం నాకు ఇష్టం లేదు. అమృత గుండి మొక్కుకోండి. రాజ్యం కాల్చు బెచ్చి కొడుతుంది.